హలో కృష్ణతో సరదాగా వీడియోస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో గిన్నెలు డిష్ వాషర్లో ఎలా పెట్టుకొని క్లీన్ చేసుకోవాలనే వీడియో పెడుతున్నాను చూడండి. ఇక చూడండి షింకులో గిన్నెలు ఎన్ని ఉన్నాయో, చాలా గిన్నెలు ఉన్నాయి చూడండి, తోమాల్సిన గిన్నెలు. ఇవి మొత్తం కొంచెం విడి నీటితో ఇట్లా కొద్దిగా క్లీన్ చేసి, ఎక్కువ చేయాల్సిన పని లేదు, ఉట్టి ఏదన్నా మెతుకులు అలా ఉంటాయి కదా, అవి తీసేసి ఆ నీళ్లు ఉంటే నూనె ఆ నీళ్లు పారబోసి టబ్లో పెట్టేసుకోవటమే. ఆ టబ్లో మొత్తం అవన్నీ పెట్టేసుకొని తీసుకెళ్ళి డిష్ వాషర్ కాడ, బయట బాల్కనీలో ఉంది మా డిష్ వాషరు, ఆ బాల్కనీలో పెట్టాము. ఇదనమాట డిష్ వాషర్. పక్కనే కదా కుండీల్లో చెట్లు అవి పెట్టుకుంటూ వచ్చాము. నేను పుదీనా అని, గులాబీ అని, తులసిమ్మ తల్లి, కలబంద అని, అలా చిన్న చిన్న మొక్కలు, మన పాలకూర అని చిన్న చిన్నవి పెట్టుకుంటూ వచ్చాము. మార్బం చెట్టు అవిను ఉంటాయి కదా. టమాటా చెట్టు చూడండి ఎలా పైకి వెళ్ళిందో, మనమేమో పడి మొలిసింది, అది అలా పైకి వెళ్ళిపోయింది. గ్రిల్లో కూడా బయటకు వచ్చింది, చిన్న పోతేస్తుందండి ఇప్పుడే. ఏ కాయలు పడతాయి, పట్టడానికి వస్తుంది. కలబంద తల్లి, తులసిమ్మ తల్లి, ఇంకా వరుసనే కుండీల్లో అలా పెట్టేసుకున్నాం అనమాట. పుదీనా బాగా వచ్చేసింది. 2 టైమ్స్ కట్ చేసాము, కూరల్లాగా వాడుకుంటాం కదా అలా. ఇక ఉల్లిపాయ మొక్కలు లాంటివి, పాలకూర చిన్న చిన్నగా అవి గోంగూర మనం తెచ్చుకుంటాం కదా, అవే నాటేసాను అన్నమాట. ఆకు కట్ చేసుకున్నాక ఈ పక్కనే ఈ డిష్ వాషర్ పెట్టుకున్నాను. అదిగోండి డిష్ వాషరు. ఇది ఏదో తీస్తున్నానండి, ఓపెన్ చేస్తున్నాను. అవి ఇలా ఈ డిష్ వాషర్కి 3 ర్యాకుల్లాగా ఇచ్చారు. ఫస్ట్ ర్యాకులో కొన్ని సామాను, పెద్ద గిన్నెలు బార్లించుకోవచ్చు, స్టీల్ ఇవి అవి పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ అనేది కొంచెం కాస్ట్గా ఉండే అయితే ఉంటాయి, లేదంటే హాట్ వాటర్తో అన్నమాట ఇది కడిగేది, అవి కొంచెం ఇదైపోతాయి. అవి గిన్నె నిండా తెచ్చి అక్కడ పెట్టేసుకున్నాను. టబ్లో మొత్తం గిన్నెలన్నీ తీసుకొచ్చి ఒకటి బోర్లు ఇచ్చుకోవటం, పెద్ద వస్తువులన్నీ కింద ర్యాక్లో బోర్లు ఇచ్చుకోవాలి. ఇవన్నీ ప్లేట్స్, పెద్ద గిన్నెలు పెద్దవన్నీ కింద అనమాట. పెద్ద ప్లేట్స్, పెద్ద గిన్నెలు, డబ్బాలు లాంటి పెద్దవన్నీ కింద ర్యాక్లో. ఇక సెకండ్ ర్యాక్ తీస్తున్నాను చూడండి, దాంట్లో చిన్న చిన్న గిన్నెలు, అవి చిన్న డబ్బాలు, ఉప్పు డబ్బాలాగా చిన్నవి పోసి పెట్టుకుంటాము, చిన్న డబ్బాలు, చిన్న గిన్నెలు, గ్లాసులు, అయ్యో లోటాలు, చిన్న చిన్న లోటాలు, వాటర్ పెట్టుకుంటాం కదా అవి చిన్న గిన్నెలు, గ్లాసులు, పెద్ద గిన్నెలన్నీ, పెద్ద గ్లాసులన్నీ ఒక సైజుగా, చిన్న గ్లాసులన్నీ ఒక దాని పక్కనే పెట్టుకేసుకొని రావటమే. అలా ఆ స్టాండ్లో చిన్న అలా తగిలిచ్చేసుకోవటం, పెట్టుకోవటమే. అవి చిన్న సైజు వారీగా ఒక గ్లాసు అలా పెట్టుకుంటా రావటమేనమాట. ఏ వస్తువేనానండి బోర్లు ఇచ్చుకుని పెట్టుకోవాలి. డిష్ వాషర్ అంటేనే ప్రతి ఒక్క వస్తువు బోర్లు ఇచ్చాలి. కప్పులు, టీ కప్స్ ఉంటాయి కదా, అవి కూడా హాట్ వాటర్ కదండి, బాగా క్లీన్ చేస్తాయి అన్నమాట. కొందరు అంటా ఉంటున్నారు ఇవి మళ్ళీ తోముకోవాలి, దాంట్లో పెట్టుకోవాలంటే ఇసుగు కదా, అదే షింకులో దోమేసుకుంటే పోదు. అలా ఏం లేదండి, ఊనే అట్లా క్లీనింగ్ ఏదైనా మెతుకులు ఉండే వరకు క్లీన్ చేసుకోవటం. కుక్కర్ మూతలు క్లీన్ చేసుకుంటే శుభ్రంగా కొత్తవిలాగా ఉంటాయండి, మెరుస్తూ ఉంటాయి. హాట్ వాటర్తో చేస్తాయి కదా, అలా చిన్న చిన్న ప్లేట్లు, మన గిన్నెల మీద మూతల్లాగా ఉంటాయి కదా, ఆ మూతలు కూడా అవి అలా పెట్టుకోవచ్చు సైడ్ని.
నూనె క్యాన్లు ఉండవు, ఏమైనా జిడ్డు అనేది ఉండదండి. నూనె క్యాన్లు అన్నీ పెట్టేస్తాను దీంట్లో నేను. చిన్న చిన్న ప్లేట్లు అంటే మనం కర్రీస్ పెట్టుకునే గిన్నెలు ఉంటాయి కదా, అవి అంటే చిన్న చిన్న డబ్బాలు, పెరుగుదోడు పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి డబ్బాలు అన్నీ బౌల్ వేసి పెట్టేస్తాను. ఇంకా చిన్న చిన్న మూతలు, డబ్బాల మూతలు ఉంటాయి, అవి కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సెకండ్ ర్యాక్లో, ఆ ర్యాక్లో అయితే ఇగో అలాంటి ఆ ప్లేట్ మూతలు. ఏదైనా సరే అట్లా బోర్లు ఇచ్చుకోవాలి, లేకపోతే క్లీన్ అవ్వదండి. బోర్లు ఇచ్చిపోయారంటే క్లీన్ అవ్వదు. ఈ చిన్న డబ్బా మూతలు, చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా, అవి కూడా. దీనికి డిష్ వాషర్ అంటే ఏంటండి, మన సర్దుకోవటంలో ఎంత బాగా సర్దుకుంటామో అన్న గిన్నెలు పడతాయి దాంట్లో. సర్దుకోవటం రాకపోతే మాత్రం కొంచెం గిన్నెలే బట్టి ఇయే కదా పట్టిందని ఇసుగ్గా అనిపించింది. మన ఎక్కువగా గిన్నెలు సర్దుకుంటే ఎక్కువ పెడితే అయిపోయింది. చిన్న చిన్న పెద్ద గిన్నెలు అయిపోయినాయి, చిన్న గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, కప్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా పెట్టేసాం 2 ర్యాకుల్లో, 2 ర్యాకుల నిండా సర్దేశాను. వాటికున్న లబ్బర్స్ కూడా, కుక్కర్లకున్న లబ్బర్స్ కానీ అన్నీ తీసి విడిగా పెట్టేస్తాం అన్నమాట దాంట్లోనే. ఇక 3వ ర్యాక్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది పైన ఉంటుంది అన్నమాట, ఫస్ట్ ర్యాక్ ఇది పైన. దీనిలో గరిటెలు, అది ఏ గరిటెని సరే బోర్లించటమే. గరిటెలు, ఆ టీ వడపోసుకునేవి గరిటెలు, ఇవి చిన్న చిన్న గరిటెలు, స్పూన్లు, ఇంకా అన్నీ మొత్తం. ఇది ముందుగా మా చిన్నమ్మాయి తీసుకొచ్చుకుందండి. తీసుకొచ్చుకుంటే ఇవి కడిగి పెట్టాలా ఏంటి అందరు ఇట్లా అంటున్నారంటే, లేదు మమ్మీ నీట్గా ఉంటాయి, కొత్తవి ఎలాగా ఉంటాయి, ఏం కాదు, నువ్వు గిన్నెలు తోమలేని అంటున్నావు ఎప్పటి నుంచో, తీసుకో మమ్మీ తీసుకో అని గొడవ చేసింది. సరే మేము ఈ కొత్త ఇంటికి వచ్చినప్పుడు తీసుకున్నాం అన్నమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే మా పెద్ద పాప, చిన్న పాప గిఫ్ట్గా ఇచ్చారన్నమాట. ఇది మా గృహప్రవేశానికి మేము ఇంట్లో కొత్తగా వచ్చినప్పుడు ఆ మమ్మీ తీసుకోమంటే తీసుకోవట్లేదు, మనం తీసుకుని ఇద్దామని పెద్ద పాప, చిన్న పాప ఇద్దరు కలిపి కొని తీసుకొచ్చారు ఇది డిష్ వాషర్. ఇప్పుడు ఎప్పుడన్నా వీళ్ళ దీంట్లో పెడుతుంటే పెద్ద పాప ఫోన్ చేసినప్పుడు చూపిస్తే నవ్వుతూ ఉంటుంది అనమాట. మమ్మీ లేదు నువ్వు వద్దంటే వద్దన్నా, మేము తీసుకొస్తేనే కనుక నువ్వు ఊరుకున్నావు కానీ, లేకపోతే కొనేదానివా, కొనవో పెట్టవో, ఎందుకులే అంటా ఉంటావు, ఇప్పుడు ఎంత సుఖంగా ఉందో చూడ నీకు పని. నిజమేనండి, ఎంత సుఖంగా ఉందో అసలు, ఎంత నీట్గా ఉంటాయి అంటే, అసలు ఎంత నూనె ఆయిల్ గిన్నె తీసుకెళ్ళి అలా బార్లు ఇచ్చినా మళ్ళీ కొత్తదిలాగా తీయచ్చు తీసేటప్పుడు, అంత నీట్గా ఉంటాయి గిన్నెలు మాత్రం. ప్లేట్స్ అయినా, గిన్నెలైనా, గరిటెలైనా, ఏవైనా సరే మనం పెట్టుకుని సర్దుకోవటంలో సామాను నేర్చుకోవాలి దాన్ని మాత్రం. ఫస్ట్ టైం నాకు కూడా కుదరలేదండి, మా పాప చూపించింది, చిన్న పాప ఇలా ఇలా పెట్టి సర్దుకుంటే మమ్మీ ఇదని. చిన్న చిన్న గరిటెలతో సహా, స్పూనులతో సహా, గొంట గరిటెలు, టీ పెట్టుకునేవి అన్నీ మొత్తం, టీ వడపోసుకుంటాం కూడా అన్నీను. ఉండమ్మా ఇప్పుడు గిన్నెలు కడగాలి, ఫోన్ చేసినప్పుడు గిన్నె నువ్వు కడిగేదే ఉందిలే మమ్మీ, డిష్ వాష్లో పెడుతున్నాయి కదా అంటున్నారు ఇప్పుడు పిల్లలు. నిజమేనండి, ఎంత అనిపించిందో, హాయిగా అనిపించిందో. అంతకుముందు తోమి అనిపించేది. స్టీల్ ఇవి అన్నీ పెట్టుకోవచ్చు దీంట్లో. ప్లాస్టిక్ కూడా కొంచెం కంపెనీ అయితే పెట్టుకోవచ్చు, కప్పులు లాంటివి పెట్టుకోవచ్చు, పింగాణి పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. అయిపోయింది. ఆ ర్యాక్ కూడా నెట్టేసాను లోపల పెట్టేసాము. ఇక చూడండి 3 ర్యాకులు. మనం చక్కగా సర్దుకుంటే చాలా సామానం పడతాయండి. దీంట్లోకి పౌడర్ అన్నమాట అది. ఇక అక్కడ వేసుకుంటూ ఉండాలి పౌడరు. కొంతమంది టాబ్లెట్లు లాంటివి పెడతారు, మనమైతే పౌడర్ తెచ్చుకుంటున్నాము. ఇది నీట్గా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు సాల్ట్ పోసుకోవాలి, సాల్ట్ డబ్బాలు లాంటివి ఉంటాయి, అవి లాస్ట్ రాక్ కింద ఒక హోల్ ఉంటుంది అనమాట, దాంట్లో పోసేయాలి. అది ఇలా నొక్కేస్తే టక్మని అయిపోయింది. ఇంకా మనం పైకి పెట్టేసుకోవటమే. అలా పెట్టేసి గట్టిగా నొక్కేస్తే అది అయిపోయింది. గట్టిగా నొక్కేయాలన్నమాట, బాక్స్ వెళ్ళని వెళ్ళిపోయిద్ది అది.
అలా దీని పక్కనే అవి స్విచ్ బోర్డు ఉందన్నమాట. ఇలా నొక్కేసి అక్కడ స్విచ్ బోర్డు ఉంది చూడండి, అది స్విచ్ చేసుకోవటం. ఇక్కడికి వచ్చి ఆన్ ఆఫ్ అని ఉంటుంది, చూపిస్తాను చూడండి. స్విచ్ చేసాం కదా, ఇక అదే ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. ఆన్ అయ్యింది, మనం ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవటం. అది అలా 1 గంట 34 నిమిషాలు 1.34 అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొక బటన్ చూడండి, అది ఒక చిన్న గార్డెన్ వెళ్ళే మనకేదో అలా అనిపించినట్టు. చూడండి టమాటా చెట్టు ఎట్లా వెళ్ళిందో పైకి, ఎలా వెళ్ళిందో. ఇక అది రన్ అవుతూ ఉంటుంది. 1 గంటన్నర తర్వాత 34 నిమిషాలు అనుకోండి, ఆ తర్వాత మనం చూసుకోవటమే. ఇంకా ఇక షింకులో గిన్నెలన్నీ తీసినాక ఎంత క్లీన్గా ఉందో చూడండి. ఇందాక చూడండి ఎలా ఉన్నాయో, ఫస్ట్ మీకు చూపించాను కదా అప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు నీట్గా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అయిపోయిందండి, మనం ఆఫ్ చేసుకోవాలి బటను, స్విచ్ కూడా బంద్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాను. అయిపోయినాయి, క్లీన్ చేసేసి చూడండి ఎలా ఉన్నాయో, మీరే చూడండి. అయ్యో చూడండి, మెరుస్తున్నాయండి గిన్నెలు మాత్రం, బాగా మెరుస్తున్నాయి, క్లీన్గా ఉంటాయి అన్నమాట. అలా కొద్దిగా వాటర్ అంతా పోయినా కొంచెం చెమటలాగా అనిపించినట్టు ఉంటుంది, బాగా హాట్ వాటర్ కదా, వేడిగా ఉంటుంది అన్నమాట. అందుకని కొంచెం గాలికి అలా పెట్టేస్తే గాలి కారిపోయి చల్లబడిపోయినట్టు అయిపోతాయి. ఈ తర్వాత మన పని ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు టబ్బు పెట్టుకోవటమే. అయిపోయినాయి మొత్తం.